94 మంది ఎమ్మెల్యేలలో మూడో వ్యక్తి వెల్ నోన్ మ్యాన్ ఎవరంటే ముదుగు రెడ్డి అంటే ఆయన ఒప్పుకున్నాడు. అది పుస్తకం కూడా ప్రింట్ అయ్యింది. అది నువ్వు నీతిమంతుడివి, నిజాయితీ పరుడివి, నువ్వు పాపులర్ మ్యాన్ అవి, ఎవరికి వచ్చినా సహాయం చేస్తామని చెప్పన్నాడు. అదే నాకు చాలు. ముదుగు రెడ్డి అంటే నాకేమి పదవి చెప్పాల్సింది మళ్ళీ వెనకాల. ముదుగు రెడ్డి మాట్లాడుతున్నానంటే ఎనీ ఐఏఎస్ ఆఫీసర్, ఎనీ ఐపీఎస్ ఆఫీసర్ వాళ్ళు తప్పకుండా నేను చెప్పిన పని చేస్తారు. నేను బాగా సంతోషంగా ఉన్నాను. నేను సంతోషంగా ఉన్నాను. పదవులు వెంబడే నేను మన్నం. అవకాశం ఉంటే వస్తాయి, లేదంటే లేదు. అందరూ కూడా ఇప్పుడు ఆదిత్యనాథ్ అని చెప్పి ఆయన ముఖ్యమంత్రి అనుకున్నారు మీరు? భగవంతుడు అనుకుంటే మోడీ అవుతారని చెప్పి అనుకున్నారు ప్రధానమంత్రి? చెప్పండి మీరు. అద్వానీ ఎంత కష్టపడ్డాడు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా 2 పర్యాయాలు భార్య బిడ్డలను వదులుకొని ఆయన సేవ చేశాడు. అదేవిధంగా అక్కడ బాబ్రీ మసీద్ను కూల్చారు కాబట్టి బీజేపీ వాళ్ళు ఇన్ని సీట్లు తెచ్చుకున్నారు. హిందువులంతా వాళ్ళని నమ్మారు. ఆడుండి ఇప్పుడు కేసులు ఇరుక్కున్నాడు. అటువంటి మహానుభావుడికే ఏమీ లేదు. ఏం చెప్తామని చెప్పండి. ఈయన పెట్టిన ముఖ్యమంత్రి మోడీ, ఆయన ప్రధానమంత్రి అయి కూర్చున్నాడు. రాజకీయాల్లో ఏమన్నా జరుగుతూ ఉంటాయి. అందువల్ల దాని గురించి మనం వరి కావాల్సిన అవసరం లేదు. మనం మంచి చేసుకోకపోవడం, ప్రజలకు మేలు చేయడం అని చెప్పేది తప్ప మనం ఆశించుకోవడం అని చెప్పేది